ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచర్యల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదండి. రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యంను దేవుడు నీకు నాకు మనకు అందరికీ అనుగ్రహించాడు. ఈ దినం చూడని వారు ఎంతో మంది ఉండొచ్చు కదండి. మన నిద్రలోనే మరి చనిపోయిన వారు, గతించిపోయిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ మరి అల్పులమైన మనలందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి చక్కటి నూతన మరి దినాన్ని మనకిచ్చాడు. అందును బట్టి రెండు చేతులెత్తి కృతజ్ఞత హృదయంతో యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా అయ్యా, ఇదిగో రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి నూతన దినాన్ని చూసే భాగ్యంను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరం చెప్దామండి, స్తోత్రం తండ్రి. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. నీ కృప కొరకై స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువ గలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీ ఉన్నంత వరకు. అవును, స్తోత్రమయ్యా. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీ ఉన్నంత వరకు. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు అనుగ్రహించినట్లుగా రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసయ్య నామములో సఫలమవునుగాక. అట్టి సఫలత కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమే కావచ్చు, వ్యాపార నిమిత్తమే కావచ్చు, ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలు చేస్తున్న వారికి, అలాగే వారి రాకపోకలు తోడుగా ఉన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు మరి సంవత్సరం అంతా తన కృప చేత నడిపించినట్లుగా, చక్కటి ఆరోగ్యాలు దయచేయనట్లుగా, వారి హృదయవాంఛ ఈ సంవత్సరంలో ఏదైతే వారు కోరుకుంటున్నారో అది మరి దేవుడు తీర్చున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం.
అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను, సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని వారికి మంచి సంబంధాలు మరి కుదిరినట్లుగా, అలాగే మరి సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి సొంత గృహాలు కట్టుకునే మరి దేవుడు ఆ హస్తాలు బలపరిచినట్లుగా, ఆయా మరి సమస్యలతో, ఆయా ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో మరి ఉన్నటువంటి వారిని ఆ ఇబ్బందుల నుండి దేవుడు విడిపించినట్లుగా వీటన్నిటి నిమిత్తమై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి దేవుడు వారికి మరి మంచి ఆరోగ్యం దయచేసి సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, వారికి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి, సంఘ బిడ్డలను బట్టి, అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన దేశం బట్టి, మన రాష్ట్రము, మన ప్రాంతాల బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు సమయోచితమైన జ్ఞానమును, తెలివిని దేవుడు దయచేయనట్లుగా, మన దేశ సరిహద్దులలో సమాధానపు ఆత్మను దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే యేసే కృప పరిచయలు బట్టి మరి పరిచయకి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్స్ యేసే కృప పరిచర్యలు మరియు షైన్ ఫర్ జీసస్ షైన్ అనే 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మరి దేవుని పరిచర్య జరుగుతూ ఉందండి. మరి అనేక ప్రాంతాల్లో మరి దేవుని బిడ్డలు మరి యొక్క వాక్యాలు విని, అలాగే స్వార్థ గీతాలు విని ఆదరణ పొందినట్లుగా, దీంపబడినట్లుగా, అలాగే దీని దాసుల కుటుంబం కొరకు కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసే కృప పరిచర్యలు ఇతర ప్రాంతాల్లో కూడా మరి దేవుడు ద్వారం తెచ్చినట్లుగా, ఈ పరిచర్య అంచెలంచెలుగా వృద్ధిపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మంచిదండి, వందనాలు మీకు అందరికీ. మరలా ఈ దేవుడు మరి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి చక్కటి అవకాశం మన దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. చూడండి, దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ చరణం నేను చదువుతున్నానండి. కీర్తనలు 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మరలా చదువుతానండి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలు, సింహం ఏంటంటే సింహం యొక్క ఘనత ఏంటంటే అది అడవికి రాజు కదా. అందరం చెప్పుకుంటూ అందరం మరి మనకు అందరికీ తెలుసు. అలాగే మరి టెక్స్ట్ బుక్లలో కూడా వ్రాయబడి ఉంటుంది కదా, అడవికి రాజు సింహం అని చెప్పుకుంటాం కదండి, చదువుతూ ఉంటాం కదా. మరి ఆ సింహమే, ఆ రాజు అయినటువంటి సింహం పిల్లల ఆకలి ఉంటాయంటండి. అసలు రాజుకి ఏమైనా కొరత ఉంటుందా? రాజుకి ఎంత సమృద్ధి ఉంటుంది కదండి. అయితే ఆ రాజు అయినటువంటి సింహం పిల్లలు లేమి ఉంటాయంట, కానీ రాజును ఆశ్రయించినటువంటి దేవుని బిడలకు ఏవి కొద్దిగా ఉన్నాయంట. అన్ని సమృద్ధిగా ఉంటాయంట. ప్రేమ దేవుని బిడ్డల ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆశ్రయించిన వారిని, ఆయన దేవుని మీద ఆధారపడే వారికి ఏవి కొరతలు ఉండవు. అన్ని దేవుడు ఇస్తాడు. మనం చేయవలసింది ఏంటి అంటే యెహోవాను ఆశ్రయించాలి. హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా కొరతలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే చాలా మంది మనుషుల వైపు చూస్తూ ఉంటారు కదండి. మనుషుల వైపు, బంధువుల వైపు, లోకం వైపు, ఫ్రెండ్స్ వైపు, స్నేహితుల వైపు చూస్తూ ఉంటారు కదా. దేవుని వైపు చూడరు. కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయరు. కష్టాలు వచ్చినప్పుడు పరిగెత్తుతూ ఉంటారు. అమ్మగారింటికో, అత్తగారింటికో, అన్న వదిన వాళ్ళ ఇంటికో పరిగెత్తుతూ ఉంటారు కదండి. అలా కాదు. సమస్యలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమస్తాన్ని సృజించినటువంటి యేసయ్య వైపు చూసినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు ఆ కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్న వారికి ఏవి కొరతలు ఉండవంట. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో విశ్వాసంతో మేము చెప్తున్నామండి. దేవుని సేవకులుగా మేము చెప్తున్నాం. మేము ఎన్నో చూస్తాం దేవుని యొక్క కార్యాలు. 1, 2 అని చెప్పలేమండి, చాలా ఉన్నాయి. మేము సేవలోకి అడుగుపెట్టి మరి దాదాపు దైవ సేవకుడు
26 సంవత్సరాలుగా ఉన్నారు. నేను మాత్రం 20 సంవత్సరాలుగా మరి సేవలో ఉన్నానండి. ఎందుకంటే మా వివాహం అయిన తర్వాత నేను సేవలో వచ్చాను. వివాహమై 20 సంవత్సరాలు, ఈ డిసెంబర్ వస్తే 20 సంవత్సరాలు అనమాట. 20 సంవత్సరాలుగా మరి దేవుని మీదే ఆనుకున్నాం, దేవుణ్ణి ఆశ్రయించాం, ఆయన వైపే చూస్తాం. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఏది తక్కువ కాకుండా ఎప్పటికీ ఏది కావాలో దేవుడు సమృద్ధిగా మరి మాకు సిద్ధపరుస్తూ ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. మాకు మాత్రమే కాదండి, కొంతమందికి సహాయం చేసే స్థితిలో మరి దేవుడు ఈరోజు మరి ఈ పరిచయం మరి ఉంచాడండి. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగా. కారణం ఏంటి? ఎందుకు కొదవలేదు అని అంటే, దేవుని ఆశ్రయించే వారికి కొదువలు లేమి తక్కువ అలాంటివన్నీ ఏమి ఉండవండి. అన్ని సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తారు. ఒక చిన్న వాక్యం చదువుతానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19లో ఏమందంటే చూడ 2వ వరుస, క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును. క్రీస్తు యేసు నందు అంటే ఎవరైతే క్రీస్తు యేసు నందు ఉంటారో వారి ప్రతి అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తారండి. ప్రేమ దేవుని బిడ్డలారా, అయ్యో మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి, ఏంటి కొరత, ఏంటి లేమి అని బాధపడుతున్నారు. ఇదిగో ఇప్పుడే ఈ వాక్యం వింటున్నప్పటి నుండే దేవుని మీద ఆధారపడండి, ఆయన మాత్రం ఆశ్రయించండి. దేవుడు మీ కొరతను, మీ లేమి అన్ని కూడా తొలగించి సమృద్ధి అయిన దీవెనలు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. దైవ సేవకులు ఆశీర్వాదమిస్తారు. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, మహాగరుడవు, మహోన్నతుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. సింహం పిల్లలు ఆకలితో అలమటిస్తాయి కానీ ప్రవ్వా, ఇదిగో నిన్ను ఆశ్రయించిన వారికి ఏవి కూడా తక్కువ కావని ఆయన ఈరోజు మరి వాగ్దానం చేస్తారు. ప్రవ్వా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, నిన్ను ఆశ్రయించిన వారికి కొరతలంటూ ఏవి ఉండవు ప్రవ్వా. దేవానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు ఈ మాటలు వింటున్నారో, నీ మాటలు వింటున్నారో బిడ్డలను ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ వైపు చూస్తుండగానే నాయన నీ సన్నిధిలో మరి వారు నోరు తెరిచి అడుగుతుండగానే వారికి ఉన్న ప్రతి లేమి యేసు నామమున తొలగిపోనుగాక తండ్రి. సకల సమృద్ధి చేత ఆయన బిడ్డలు ఆశీర్వదిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. కృపగల తండ్రి, దినమంతా ఆయన నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని, వింటున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.